అందరికీ నమస్తే. మీ భూపతి యాషన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నలారా నేను పెట్టే వీడియోలు కొద్దిగా మీరు 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను కోరుకునేది అది ఒక్కటే, 10 మందికి నేను చెప్పే విషయం రీచ్ అవ్వాలని చెప్పేసి తప్ప నాకు ఎటువంటి స్వార్థం లేదు. నేను చేసే మంచి 10 మందికి తెలవాలని చెప్పి ఆరాటపడడం తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. మీ ఆదరణ, మీ ప్రేమ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను అభిమానించే నా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్లోకి పోదాము. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇప్పుడు అనేక రకాలుగా రంగులు పులుముకొని ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ల కోసం ఆరాటపడతా ఉంటే వాళ్ళని చూస్తే నవ్వేస్తుంది. వీళ్ళు ఏదో ప్రజలకి మంచి చేస్తారనో, ప్రజలకి ఇక్కడ మార్పు తెస్తారనో, లేకపోతే ఇక్కడ బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారనో కాదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆరాటం చూస్తుంటే, ఒక్కొక్కటి చూస్తుంటే నాకు మతిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. ప్రజలు ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎలక్షన్లు ఎందుకు పెడతారు? మనము ఇక్కడున్న స్థానిక ప్రజలకు అందుబాటులో వాళ్ళకి సమస్య లేకుండా వారికి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు మనము వాళ్ళ సమస్య పరిష్కారం కోసము, తర్వాత అక్కడ స్థానికులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అండగా నిలవడానికి ఈ లీడర్లు అనేటోళ్ళు పనిచేయాలి. అయితే వీళ్ళు ఏంటంటే 4 డబ్బులు పెట్టుకొని, నలుగురితో పరిచయాలు పెట్టుకొని, ఎటువంటి ప్రజల్లో ఎటువంటి వాళ్ళకి సంబంధం లేకుండా, ఈ మంచి పని చేయాలి, ఒక మంచి ఆలోచన లేకుండా, 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు డబ్బులుండి ఎగబడుతున్నారు ఒక్కొక్కరు. అది దేనికోసము అని చెప్పేసి నేను ఒకసారి ఆలోచన చేస్తే, వాళ్ళు ప్రజలకి మంచి చేద్దామనో, లేకపోతే ఆ పార్టీని పేరు తెద్దామనో, ఆ పార్టీకి సంబంధించి మంచి పేరు తెద్దామనో ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఉన్నది ఒకటే దురుద్దేశం. ఇక్కడ ఏంటంటే కొంతమంది నీచులు కూడా తయారైండు. ఈ భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలము విజయనగర్ గ్రామ పంచాయతీలలో ఒక ముఠా తిరుగుతారు. ఒక దుర్మార్గమైన ముఠా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి చెరువులు, కుంటలు కబ్జాలు చేసి, మంది కొంపలు ముంచి, మంది ప్రాణాలు తీసి, అనేక మంది ఇబ్బంది పెట్టి, వాళ్ళు చెయ్యని అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు, ఎంతోమందికి అంటే వాళ్ళకి బాధలు పెట్టిన వీళ్ళు ఒక నీచులు, నికృష్టులు ఇప్పుడు డబ్బులు పట్టుకొని వచ్చేసి రాజకీయాలకు వెళ్దామని చెప్పేసి మన ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఒక ముఠా తిరుగుతుంది, ఆ దొంగల ముఠా. ఆ హనుమంతుడి గుడి కాడ నుంచి ఆ టీ షాప్ దాకా ఇటు తిరుగుతూ ఉంటారు ఆ దొంగల ముఠా. ఆ ముఠాని మాత్రం చెప్తానా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. మీరు మామూలు అరాచకాలు చేయలేదు. అమాయకులను ఇబ్బంది పెట్టుకుంటా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కబ్జాలు చేసుకుంటా, చెరువులు, కుంటల్ని మింగేసి అమాయకమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న మీకు, వందలాది కుటుంబాలు బాధ పెడుతున్న మీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. మిమ్మల్ని మాత్రం ఎండగట్టి మీకోసమే నేను దేనికైనా సిద్ధమే. మీకోసం నేను ఏం చేయాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. తప్పకుండా ఆ పని నేను చేస్తా. ముఖ్యంగా ఎలక్షన్లు అంటేనే ఒక 4 రకాలుగా ఉంటుంది. ఎలక్షన్లలో గెలవడానికి కొన్ని విషయాలు మీ ముందుకు చెప్తా. ఒకటి, పార్టీ పరంగా పార్టీ గుర్తు పరంగా ఒక 20% ఓట్లు పడతాయి. ఒక 20% మనము ఏమైనా సరే ఆయన గెలిపిస్తే మాకు ఈ పనులు చేస్తారు, ఈ పని మనకి అవసరంకి ఉపయోగపడతాడు అని చెప్పేసి ప్రజలు ఓట్లు వేయడం జరుగుతుంది. 10% ఆయన ఎలాంటి మనిషి, మంచోడా చెడ్డోడా అని చెప్పేసి ఒక 10% పడతాయి. అంటే 50%. ఈ 3 విధానాలు 50% పడతాయి. ఇక 50% మాత్రం ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లేస్తే ప్రజలు అంటే ఓట్లేస్తున్నారు డబ్బులకి. అయితే దీని మూలంగా ఏంటంటే ఈ 3 ఇవి మొత్తం టోటల్గా ఈ 4 నిండుగా ఉన్నవాడు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే
ఆ మనిషి సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల్లో నమ్మకం ఉన్న ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇంకొకటి పార్టీ గుర్తు ఉండాలి, నాలుగోది అభిమానులు. అంటే ఆయన దగ్గర కొంతమంది ప్రేమ అభిమానాలు ఉన్నోళ్ళు, కొద్దిగా నమ్మకం ఉండి మా అన్న ఈ పని మనం గెలిపిస్తే ఈ పని చేసి పెడతాడు, మనకి మంచి జరుగుతుందని ఆలోచన చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇవన్నీ వ్యక్తిగతంగా డబ్బుల పరంగా ఇవన్నీ కలిపి 4 సమపాలుగా ఉంటేనే అభ్యర్థి గెలిపే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు, పార్టీలు ఫెయిల్ అయినప్పుడు తప్పకుండా ఆ పార్టీ తరఫున కొద్దిగా వ్యతిరేకత వచ్చి ఓట్లు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, ఎలక్షన్ల ముందు 2 సంవత్సరాల క్రితం డిసెంబర్లో చెప్పిన మాటలు ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మేము ఈ పథకాలన్నీ పెట్టి ప్రజలు మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చిండు. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాత ఇవి ఎట్లా అంటే కొన్ని పథకాలు కనబడట్లేదు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలల్లో. ఇప్పుడు బస్సు ఒకటి ఫ్రీగా నడుస్తుంది. ఆ ఫ్రీగా మహిళలకి ఫ్రీగా పెట్టిన బస్సు ఏమో ఇప్పుడు ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఆ లేడీస్ ఛార్జీలు కూడా జెంట్స్కి వేయడం అయింది. అంటే ఇక మగవాళ్ళు బస్సులో ప్రయాణం చేయడానికి కష్టమే. ఎందుకంటే ఒక ఆడోళ్ళు తప్ప ఇప్పుడు వాళ్ళ ఛార్జీలు కూడా మగవాడు పెంచడం మూలంగా ఏంటంటే మగవాడికి పడుతుంది, డబల్ ఛార్జెస్ పడుతున్నాయి ఛార్జెస్ పెంచడం మూలంగా. ఇంకొకటి ఏమో కొన్ని పథకాలు రాజీవ్ యువ వికాసం అని పెట్టిండు, అది జాడలేదు. అంబేద్కర్ అభయాస్తం అని పెట్టిండు, అది ఊసిలేదు. 2,500 రూపాయలు ప్రతి మనిషికి, ఆడ మనిషికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పిండు. ప్రతి మహిళకి, వృద్ధురాలికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిండు. వితంతుకి, వృద్ధులకి, తర్వాత వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే, మా సీతక్క ఏమని చెప్పిందంటే, కేసీఆర్ బతుకమ్మ చీరలు 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తాం, మేము అధికారంలోకి రాగానే మేము మంచి బహుమానంగా పట్టు చీరలు పెడతాం, అంటే మంచి చీరలు పెడతామని చెప్పింది. మరి ఈ సంవత్సరం బతుకమ్మకి చీరలే వేయలేదు. సరే, నెక్స్ట్ సారి బతుకమ్మ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అయితే చెప్తున్నా, కొన్ని విషయాలలో చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మా పార్టీ ఉంటేనే రేపు మేము తలెత్తుకొని గల్లెత్తుకొని మాట్లాడగలుగుతాం. మా పార్టీ చేసే తప్పులు రేపు పొద్దుగాల మేము తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నెంబర్ 1 మనిషి. కేసీఆర్ నిజంగా చెప్తున్నా, ఆయన ఆలోచనలు కానీ ఆయన కానీ మంచి మనిషి, ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన మనిషి. 10 ఏళ్ళు కూడా ఏమైనా చెప్పండి, 10 ఏళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా బతికినారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని పథకాలు కొద్దిగా ఇప్పుడు గంజాయి తులసి వనంలో గంజాయి మొక్కల ఈ ఎమ్మెల్యేలు అక్కడక్కడ గుంటనక్కల ఎమ్మెల్యేలు, దగులుబాజీ ఎమ్మెల్యేలు, దిక్కుమాల ఎమ్మెల్యేల వల్ల ఆయన దెబ్బ పడ్డది. అంటే ఈ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని దారుణాల వల్ల పైన ఉన్న మనిషికి ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుండి కూడా కొంతమంది గుర్తుతో రావడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చెరువులు కుట్టలు కబ్జా చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు, మంది కొంపలు ముంచిన వాళ్ళు, మంది ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఇప్పుడు మన ముందుకు రావడం జరుగుతుంది. అయితే నేను ఒకటే చెప్తాను, మీకు ఆశ ఉంటే ఉండొచ్చు, కానీ మీ వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. మీరు మాయ చేయడము, తర్వాత మీరు షోయింగ్ చేయడము, తర్వాత ఈ షోయింగ్లకి నాయకులు వాళ్ళు నమ్మడము, వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు తీసుకోవడము, అటు పార్టీకి ఆ పార్టీలో తిరుగుతూ ఈ పార్టీకి ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా నా కళ్ళ ముందు ఉన్నారు. నేను స్వయంగా చూసిన. ఆ పార్టీలో పనిచేసుకుంటూ ఈ పార్టీకి ఏమన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చూడు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక నమ్మకంగా ఉండాలా అనే ఒక ఆలోచన లేదు. మరి దీనివల్ల మరి రేపు పొద్దుగాల గెలిచి వీళ్ళు ఏం చేస్తారు? చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రజలారా, మీ ఓటుని సరైన అభ్యర్థికి వేయండి. నేను ఒకటే చెప్తున్నా,
నా మిత్రులందరికీ చెప్తున్నా, నన్ను ప్రేమించే నా అక్క చెల్లెలందరికీ చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ సరైన అభ్యర్థి ఇక్కడ లేకపోతే ఏదైనా ఎవడు పడితే వాడు ఇట్లనే ముందుకొచ్చి మేము పోటీ చేస్తామంటే ఇండిపెండెంట్గా నేను వేయడానికైనా సిద్ధమే. ఈ సుంచుపల్లి మండలంలో జడ్పీటీసీగా ఇండిపెండెంట్గా వేయడానికైనా నేను సిద్ధమే. నాకు ఒకటే, నువ్వు చాలామంది అంటూ ఉంటారు, అన్న నీకు సపోర్ట్ ఉండాలి కదా అంటే, నాకు సపోర్ట్ ఇగో అంబేద్కర్ ఉన్నాడు. నాకు ఎటువంటి దురదృష్టం లేదు. నేను ఇప్పుడు ఎట్లున్నానో నేను రాసిస్తా. నేను ఇప్పుడు ఎట్లున్నానో, ఏ విధంగా అయితే ఉన్నానో, మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేను అదే విధంగా ఉంటా. మీకు తప్పకుండా న్యాయం చేయడానికి, మీకోసం పనిచేయడానికి నేను ముందుకుంటా. నేను ఏదైనా తప్పు చేసింది ఉంటే మీరు నన్ను గల్లా పట్టి చొక్కా పట్టి మీరు దేంతో కొడతారో కొట్టండి, నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరికైనా స్వార్థం కోసం డబ్బులు ఉన్నాయని చెప్పేసి విపరీతంగా డబ్బులు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టి గెలిచి మళ్ళీ మనకి ఏది రాకుండా చేసి మనకు అన్యాయం చేయడానికి మనం ముందుకు కంకణం కట్టుకొని వస్తున్నారు. మనం అందరం అప్రమత్తంగా ఉండాలా. ఇక నేను ఒకటి చెప్తాను, కొంతమంది దొంగ సన్నాసులు ఉంటారు, వాళ్ళు చేయాల్సిందంతా చేసేళ్ళు, అడ్డమైన పనులన్నీ చేసేళ్ళు. ఇప్పుడు అమాయకుడు రూపంలో అంటే రెమో రూపంలో మన ఈ ఉన్నాడు కదా రాము, రెమోనో ఉంటాడు, రాము రూపంలో వస్తున్నాడు ఇప్పుడు. కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పని ఉన్నది. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. మనం ఓటేసేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు అనే ఆలోచన చేయాలి. ఇంకోటి, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను కూడా ఇంకొక పార్టీ, ఇక్కడ ఒక పార్టీ ఉన్నది, ప్రశ్నించే గొంతుకలని నువ్వెందుకు మాట్లాడతాను, నువ్వు దేనికి మాట్లాడతాను, నీకే సంబంధం అన్నట్టుగా. అంటే నేను ఈ దేశంలో నేను పుట్టలేదా, ఈ రాష్ట్రంలో నాకు ఓటు లేదా, మరి ఈ ప్రాంతంలో నేను తిరగట్లేదా, నాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా. మరి నేను మాట్లాడకపోతే, ప్రజలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి బాధ్యత గల పౌరుడుగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నువ్వెందుకు మాట్లాడతాను, నువ్వు దేనికోసం మాట్లాడతాను అంటే నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నా. మీరు కూడా ప్రజా సమస్యల కోసం పుట్టిన పార్టీలే కదా. మీరు ప్రజలకి అండగా నిలవాల్సిన బాధ్యత మీకుంది కదా. ప్రజలంతా మోసపోతా అంటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేరు? దేనికి మాట్లాడతలేరు? మీకు సీట్ ఇచ్చిల్లనా? ఒక సీట్ ఇచ్చిల్లని మీరు ఈ విధంగా ఉంటే మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఇటు రోడ్లు రాక, ఇటు డ్రైనేజీలు లేక, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారము, గ్రామ పంచాయతీలో సర్పంచులు లేక, తర్వాత పనులు లేక, చెరువులు కుంటలు మొత్తం కబ్జాలు చేస్తుంటే మాట్లాడకుండా ఉండాలంటే మేము ఎట్లా ఉంటాము? అందుకనే చెప్తున్నాం, ప్రజలారా మీరందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అంతకైతే మనం చైతన్యంగా ఉండి మన అభ్యర్థిని, మంచి అభ్యర్థిని ఎన్నుకొని, నేను ఒకటే చెప్తున్నా, వాడు నిజాయితీ గల మనిషి అంటే ఖచ్చితంగా వాడి కోసం నేను ఎంత దూరంకైనా పోతా. నాకు పార్టీలు లేదు, గిటీ లేదు, ఏం లేదు, నేను వాడి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొకటి, మొత్తం దొంగలే ఒక ముఠాగా తయారయ్యి మేమే వెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ కదా, అందరు కలిసి దొంగలు ఒక దగ్గర ఉండి గుంపు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవరికొకరు డిసైడ్ చేసి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటప్పుడు తప్పకుండా నేను ఇండిపెండెంట్గానే వేయడానికైనా సిద్ధమే అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, మీ ఏబీ యూట్యూబ్ ఛానల్, మీ భూపతి ఆశన్న. తప్పకుండా న్యాయం ధర్మం వర్ధిల్లాలి, ప్రజలు బాగుండాలి, మనమంతా బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. జై హింద్, జై భీమ్.